హలో, నా పేరు మురళి, ఫౌండర్ ఆఫ్ స్టీల్ స్టైల్స్ క్లాతింగ్ వేర్. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో. నేను ఈ వీడియోలో నా గురించి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, నా ఎడ్యుకేషన్ గురించి అండ్ మా బిజినెస్ ఈవెంట్ గురించి చెప్పబోతున్నాను. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ 9 to 5 జాబ్ చేసేవారు అండ్ మా మదర్ హౌస్ వైఫ్. అండ్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నాకు 12 years వచ్చిన తర్వాత December 2016లో మేము సీమార్ట్ బేకర్స్ అండ్ జనరల్ స్టోర్ అని ఒక సూపర్ మార్కెట్ పెట్టాము. బట్ షాప్ పెట్టిన ఫస్ట్ 3 to 4 months వరకు పెద్దగా సేల్స్ ఏం అవ్వలేదు. అలా ఒకానొక సిచ్యువేషన్లో షాప్ని అమ్మేద్దామని కూడా అనుకున్నాం. బట్ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దామని చెప్పి ఆగాము. అట్లా ఒక 6 months తర్వాత నుంచి మాకు ప్రాఫిట్స్ రావడం అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత నుంచి ఇప్పుడు వరకు మాకు మంత్లీ 12 to 15 lakhs సేల్ అనేది అవుతుంది. ఇప్పుడు నా గురించి చెప్పాలంటే, నేను చిన్నప్పటి నుంచి స్టడీ విషయంలో ఒక యావరేజ్ స్టూడెంట్ని. నాది 10th 2019-2020లో కంప్లీట్ అయింది. అంటే కరోనా బ్యాచ్ అనుకోండి. ఫస్ట్ 3 పేపర్స్ రాసిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి ఆగిపోయాయి. ఆ తర్వాత నేను ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అండ్ ఎంసెట్స్కి పెద్దగా ప్రిపేర్ అవ్వకపోయినా కానీ పక్కా అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేయాలని 2 times మెయిన్స్, ఒకసారి ఎంసెట్ అండ్ జేఈ అడ్వాన్స్ కూడా రాశాను. నాకు ఎంసెట్లో 75,000 ర్యాంక్ వచ్చింది అండ్ జేఈ మెయిన్స్లో 720% వచ్చింది. బట్ జేఈ అడ్వాన్స్లో అయితే నేను క్వాలిఫై అవ్వలేదు. ఆ తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చింది అండ్ నా బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్. కానీ నాకు ఫస్ట్ ఇయర్ నుంచి బిజినెస్ మీద ఫుల్గా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత నాకు ఫస్ట్ ఇయర్ నుంచే ఫొటోస్ దిగడం కానీ, వీడియోస్ చేయడం కానీ అండ్ కొత్త ఫ్యాషన్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అలా ఒకరోజు ఏఎంఈ మాల్లోకి వెళ్ళిన తర్వాత H&Mలో హుడీ ట్రై చేద్దామని చూశాను. అక్కడ హుడీ రేట్ 2,500, 3,000 అలా ఉంది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనం షాపింగ్ మాల్లో కొంటున్నాం కాబట్టి స్టాఫ్ శాలరీ, ఎలక్ట్రిసిటీ బిల్, అంబియన్స్ అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ మన మీదే వేస్తారు. బట్ అదే ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో అమ్మితే ఇంకా తక్కువగా అమ్మొచ్చుగా అని ఒక ఆలోచన వచ్చింది. అండ్ అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది.